డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి బేరం కుదిరిపోయిందా అనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఏదైతే 3,200 కోట్ల రూపాయలు లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు అని వినిపిస్తున్న ఆరోపణలో సిట్టు దర్యాప్తులో కీలకంగా మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. అలాంటి ట్విస్ట్ ఒకటి బయట కనపడగానే వాళ్ళిద్దరి మధ్య బేరం కుదిరిపోయిందేమో అనే ఊహాగానాలు బాగా ప్రబలంగా వినిపిస్తున్నాయి. నిజంగానే వాళ్ళ మధ్య బేరం కుదిరిపోయిందా? ఆ లిక్కర్ స్కామ్లో ఆ చోటు చేసుకున్న ట్విస్ట్ ఏమిటి? దీని ద్వారా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినాయి. దీంతో పాటుగా విజయసాయి రెడ్డి ఢిల్లీలో గ్రంథం నడపటానికి బీజేపీ పెద్దలతోటి ఉన్న అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి అనేది కూడా వినిపిస్తున్న తరుణంలో అసలు ఏం జరుగుతోంది? లిక్కర్ స్కామ్లో ఇప్పుడు జరిగిన ఈ పరిణామం నిజంగానే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి వీలుండే అవకాశం ఉందా? ఎందుకంటే సిట్టే స్వయంగా ఆరోపిస్తుంది అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డినని. అలాంటిది ఇప్పుడు దీని ద్వారా ఆయన దాకా చేరే అవకాశం లేకుండా ఈ మధ్యలో ఉన్న ఈ గ్రంథం నడపటానికి ఉపయోగపడిన ఈ టూల్స్ లాంటి వాళ్ళందరినీ బుక్ చేసేసి జగన్మోహన్ రెడ్డి తప్పించేసుకుంటాడా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నేను కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా మరొక ఛానల్ని, ఎన్కౌంటర్ అనే ఇంకో ఛానల్ను కూడా పెట్టాను. ఆ ఛానల్ తాలూకు లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ ఛానల్లో ఉన్న వీడియోలను కూడా పరిశీలించి నచ్చితే ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఒక గూటి పక్షులే. వాళ్ళ మధ్య ఏదో వచ్చిన మనస్పర్ధలో విభేదాల కారణానికి వాళ్ళు ఇప్పుడు దూరం జరిగిపోయారు. విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసేశాడు. దాంతో బీజేపీకి మరొక రాజ్యసభ సీట్ వచ్చింది. అసలు ఆయన త్యాగం చేసింది ఆయన తప్పించుకోవటానికే అన్నట్టుగా కనపడుతుంటే, అంటే బీజేపీ పెద్దలతోటి విజయసాయి రెడ్డికి ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిది అనేది ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఢిల్లీ స్థాయిలో ఏదైనా గ్రంథం నడపాలి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత బాగా ఉపయోగపడే వ్యక్తి విజయసాయి రెడ్డి. మొన్నటి వరకు ఏదో మిథున్ రెడ్డి అనేక రకాల ప్రయత్నాలు చేసినా ఆయనే అరెస్ట్ అయ్యి బాగా స్లంపులోకి దిగిపోయి ఉన్నాడు. ఏదో కారణానికి ఆయన బెయిల్ తెచ్చుకొని బయటకు రాగలిగాడు. అసలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటానికి సైతం ఆయన పేరు నమోదు చేయించుకోగలిగిన స్థాయిలో ఆయన సొంతంగా ఆయన వరకే పని చేసుకుంటున్నాడు అనేది కూడా కనపడుతోంది. అలాంటి ఈ తరుణంలో ఇప్పుడు అర్జెంటుగా లిక్కర్ స్కామ్లో ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేయబడింది. ఏమిటా పిటిషను అంటే, గతంలో విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా తన అల్లుడు కంపెనీ శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డికి ఒక 100 కోట్లు ఇప్పించాను, ఒకసారి 40 కోట్లు, ఒకసారి 60 కోట్లు ఎస్పీవై డిస్టిలరీస్ వీటికి పెట్టుకోవడానికి ఇప్పించిన సొమ్ములో ఆయన కొంత సొమ్ము తిరిగిచ్చినట్టుగాను, మిగతా ఏదో ఆయన విజయసాయి రెడ్డి మీడియాలో చెప్పిన దాని ప్రకారంగా తెలుస్తుంటే, ఆ సమయంలో సిట్టు కూడా ఈ శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అందులో ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ముని తమ కంపెనీ ద్వారా మార్చినట్టు, తామకి ఏమీ ₹1 ఉపయోగం లేకుండా మొత్తం వాళ్ళకి అప్పచెప్పినట్టుగా స్టేట్మెంట్ సారాంశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దాఖలైన పిటిషన్ ప్రకారంగా చూస్తుంటే ఆ పిటిషన్ని వెనక్కి ఇచ్చేసేయండి, మేము ఇచ్చిన దాన్ని నోట్ చేసుకోకండి, దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి అనేది ఆ పిటిషన్ సారాంశం కనపడుతుంది. ఎంత అర్జెంటుగా ఇప్పుడు ఆ పిటిషన్ ఎందుకు వేయవలసి వచ్చింది? దాని వెనకున్న కారణం ఏమిటి అని అంటే, ఇందులో విజయసాయి రెడ్డి పాత్ర ఎంత ఉంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డితో విజయసాయి రెడ్డికి ఏదైనా ఒక బేరం కుదిరిపోయింది అనుకోండి, ఆయన మొట్టమొదట చేయగలిగేది తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళని ప్రభావితం చేయటం. ఈ స్కామ్లో ఎవరైతే ఉందో ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారో, గతంలో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని తమకు తిరిగి ఇచ్చేసేయాలని, దాన్ని నోట్ చేయకుండా ఆపేసేయాలని, దాని ద్వారా ఇప్పుడు ఈ లిక్కర్ సొమ్ముని ఏ రకంగా మార్చారనే దాంట్లో అవాంతరం ఏర్పడే అవకాశం ఉంది. కాకపోతే ముంబైలో దొరికిన ఒక వ్యాపారి దగ్గర సమాచారం ప్రకారంగా కానీ, లేకపోతే బోగస్ కంపెనీలు వీటి మూలంగా కానీ,
అందులో అయితే ఇంకా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళని ఒకవేళ అరెస్ట్ చేసి తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఇచ్చేది స్టేట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అనేది కూడా తెలియదు. కానీ వీళ్ళైతే అందులో స్కామ్ జరిగింది, అందులో ఉన్న సొమ్ముని మేమే మార్చాము అని ఇచ్చింది ఒక చాలా బలమైన స్టేట్మెంటు. దాన్నే వెనక్కిచ్చేయమంటుంటే ఇప్పుడు కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా గ్రంథం మొత్తం వెనక ఉన్న మనుషులు ఎవరు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం మధ్యలో కొన్ని అవాంతరాల మూలాన్ని చెడిపోయింది, కానీ వాళ్ళు ఎప్పటికీ ఒకటిగానే ఉంటారు. ఎందుకంటే కట్టె కాలే వరకు జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాడు ఈ విజయసాయి రెడ్డి అన్నట్టుగా ప్రవర్తించిన ఆయన విజయసాయి రెడ్డి అర్ధాంతరంగా ఇలా మారిపోతే ఏం జరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కేవలం ఈ లిక్కర్ స్కామ్లోనే కాదు, విజయసాయి రెడ్డి ఏదైనా అప్రూవర్గా మారిపోయాడంటే గతంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి A1 A2లుగా పెట్టబడిన సిబిఐ ఈడీ కేసులు మొత్తం అన్నీ ఒక కొలిక్కి వచ్చేస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఎటు తప్పని అంశం విజయసాయి రెడ్డితో బేరం కుదుర్చుకోవటం. దాంతోపాటుగా ఇప్పుడు పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నడపటం తప్ప జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరు నుంచి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మోంతా తుఫాన్ వచ్చినా కూడా ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టడానికో లేకపోతే మొన్న చేసిన ఒక పర్యటన రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిందో ఇలాంటివి తప్ప ఆయన ఎక్కువగా బయటకు రాలేని స్థితిలో ఉన్నాడు. ఈ సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు 2027 నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాడనే ఒక వార్తను కూడా పేర్ని నాని ద్వారా బయటకు పంపించారు. ఇట్లాంటి వ్యవహారాలు మొత్తం చూసుకున్న తరువాత లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎక్కడికి ఎవరు చేస్తారు ఆ పాదయాత్ర? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతున్న విధానం ప్రకారంగా పార్టీ ఇలాగనే కొనసాగుతుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా తల్లి విజయమ్మ కావచ్చు, చెల్లి షర్మిల కావచ్చు వెనకుండి బాగా ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం నడుపుకొచ్చారు. కానీ ఇప్పుడు కాని మనుషులు ఎవరో వచ్చి పార్టీని నడుపుతుంటే ఆ పార్టీ ఏ రకంగా ఉంటుంది? స్వయానా జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో దాదాపుగా 150 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా అసలు నిస్తేజంగా మారిపోయింది, సుప్త చేతనావస్థ దశలోకి వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు యాక్టివేట్ చెయ్యాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉండటం అనేది చాలా అవసరం. దానికి కావలసిన విధంగా ఇప్పుడు పావులు కదపబడుతున్నాయి అనేది కూడా ఇక్కడ వినవస్తున్న వినికిడి. దీంతో విజయసాయి రెడ్డితోటి ఏదో ఒక రూపేణ మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చు. విజయసాయి రెడ్డి ఏం భీష్మించి కూర్చోడు కదా, నాకు డబ్బులు ఇచ్చినా వద్దు, నాకు పదవులు ఇచ్చినా వద్దు, నాకు పెద్దపీట వేసినా వద్దు అని ఆయనేమో మంకు పట్టి కూర్చోడు. అవసరానికి తగ్గట్టుగా మారిపోగలిగిన మనుషులు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అలాంటి దాంట్లో ఇప్పుడు ఇలాగా లిక్కర్ స్కామ్లో తాము ఇచ్చిన వాంగ్మూలాన్ని తిరిగి ఇచ్చేయమని పిటిషన్ వేశారు అని అంటే ఇక వాళ్ళిద్దరి మధ్య బేరం కుదరకుండానే ఉండుంటుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.